నమస్తే J11 తెలుగు న్యూస్ కు స్వాగతం. నా పేరు సుధా. మహబూబ్ నగర్ ముస్లిం సమస్యలపై శాసనసభ పోటీలో ఉన్న అభ్యర్థులు తమ వైఖరిని స్పష్టంగా ప్రకటించాలని పాషా హెబుపుట్ట ఒక ప్రైవేటు భవనంలో ఏర్పాటు చేసిన ముస్లిం ఐకాస సమావేశంలో వక్తలు డిమాండ్ చేశారు. ప్రధానంగా నగరంలో 50% పైగా ముస్లింలు నివసిస్తున్నారని, వారి వివాహాది శుభకార్యాలకు 2 ఎకరాల ప్రభుత్వ స్థలం 4 కోట్ల రూపాయలు కేటాయించి కన్వెన్షన్ నిర్మాణం చేయాలని, అర్హులైన పేద ముస్లింలకు డబుల్ బెడ్రూమ్లు సమైక్య రాష్ట్రంలో నిర్మించిన ఉర్దూగర్ శిథిలావస్థకు చేరుకుంది. దాని పునర్నిర్మాణానికి కొంత డబ్బును కేటాయించి వినియోగంలోకి తేవాలని, మహబూబ్ నగర్ను నిర్మించిన మీరు మహబూబ్ అలీ ఖాన్ జ్ఞాపకార్థం ఒక స్మారక మందిరాన్ని నిర్మించాలని, అవుట్సోర్సింగ్ నియామకాల్లో ముస్లిం యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. వాటితో పాటు ప్రభుత్వ కార్యాలయంలో ఉర్దూ ట్రాన్స్లేటర్లను నియామకం చేయాలని, డబుల్ బెడ్రూమ్లు కేటాయిస్తారని, ఒంటరి వితంతు ముస్లిం మహిళల నుంచి సమైక్య రాష్ట్రంలో కేటాయించిన భూమి పట్టాలను లాక్కున్నారని, వారికి డబుల్ బెడ్రూమ్ కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పి మొండి చేయి చూపారని, సర్వే నెంబర్ 77-78 వాక్కు భూమి యందు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి వాటి నిరుద్యోగ ముస్లిం యువతకు కేటాయింపులు చేయాలని, బ్యాంకులతో ప్రమేయం లేకుండా 10 లక్షల రుణం కేటాయించాలని అన్నారు. ఈ సమావేశంలో ఐఎఫ్2 కార్యదర్శి ఎస్ఎం ఖలీల్ మిన్, కాజుల్ కురున్, మీర్ షో ఎబ్ అలీ, ఇమాన్ కమిటీ నుంచి మహమ్మద్ సలీం, ఆవాజ్ కమిటీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ కయాం, ముస్లిం డిక్లరేషన్ నాయకుడు అమీర్ సోహెల్, మహమ్మద్ సల్మాన్, మహమ్మద్ ఫారూక్ ఖాన్, జలాలుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. మేము చేస్తున్న ఈ డిమాండ్లపై వాళ్ళ వైఖరిని చెప్పాలని చెప్పి మేము కోరుతున్నాము. ప్రధానంగా మహబూబ్నగర్ పట్టణానికి సంబంధించి ముస్లింలకు ఒక కన్వెన్షన్ హాల్ అంటూ ఏది లేదు. చాలామందికి గత తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అనేక సామాజిక తరగతులకు కన్వెన్షన్ హాల్స్ కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ నిర్మాణం చేయడం జరిగింది. సుమారుగా 40% ముస్లిం జనాభా కలిగిన నియోజకవర్గము. అందులో 90% నిరుపేద ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళు పెళ్ళిళ్ళు చేయాలనుకున్న, ఏదైనా శుభకార్యాలు జరపాలనుకున్నా ఎలాంటి ఒక హాల్ లేకపోవడం వల్ల ప్రైవేట్ ఫంక్షన్ హాల్స్ మీద ఆధారపడాల్సిన పరిస్థితి. రోజు రోజుకు పెరుగుతున్న ధరలు, ముస్లింల ఆర్థిక స్థితిగతులేమో రోజు రోజుకు దిగజారుతున్నాయి. ఈ పరిస్థితుల్లో చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. పోనీ ముస్లింలు భూస్వాములలాగా పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్న వాళ్ళు ఎవరు లేరు. ముస్లింలు అంతా స్లమ్ ఏరియాలో జీవిస్తూ ఉన్నారు, అసంఘటిత రంగంలో జీవిస్తూ ఉన్నారు, రోజువారీ కూలీ పద్ధతితో జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ఒక ఫంక్షన్ హాల్ను 2 ఎకరాల భూమిలో ఒక కన్వెన్షన్ హాల్ను నిర్మించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. దీని కొరకు 4 కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మహబూబ్నగర్ నియోజకవర్గంలో వేలాది డబల్ బెడ్రూమ్లు నిర్మించబడి ఉన్నాయి. చాలామంది పేద ముస్లింలు అనేక సంవత్సరాలుగా, బహుశా 2008 నుంచి మొదలుకొని 2004లో పోరాటాలు చేసి వాళ్ళ ఇంటి స్థలాన్ని సాధించుకున్నారు. 523 సర్వే నంబర్లో వాళ్ళ ఇంటి స్థలాలను డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి 2018లో రోనాల్ రోజ్ కలెక్టర్గా ఉన్నప్పుడు వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. ఈరోజు వరకు అందులో చాలామందికి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు. అందులో అనేక మంది మహిళలు భర్తలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు, ఇంటి కిరాయి చెల్లించలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళంతా కూడా ఇళ్లల్లో పాచి పని చేసుకొని బతుకుతున్న మహిళలు ఉన్నారు. వీళ్లకు పట్టాలు తీసుకోవడం వల్ల రేపు ప్రభుత్వం ప్రకటించే గృహలక్ష్మి పథకం డబ్బులు రావు, వీళ్లకు ఉండడానికి ఇల్లు లేదు. మేము డిమాండ్ చేస్తున్నాం, అర్హులైన పేద ముస్లింలందరికీ కూడా వాళ్ళ జనాభా ప్రాతిపదికన వాళ్లకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలి. యుద్ధ ప్రాతిపదికన ఎవరైతే పట్టాలు స్వాధీనం చేసుకున్నారో వాళ్ళను తక్షణం డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 3వ అంశంగా ఖబరస్థాన్లకు సంబంధించి మహబూబ్నగర్ రోజు రోజుకు జనాభా పెరుగుతూ ఉంది. ఎప్పుడో దాదాపు 60-70 సంవత్సరాల క్రితము, 100 సంవత్సరాల క్రితం ఉన్న ఖబరస్థాన్లనే ఇప్పటికీ వాడుకుంటూ ఉన్నారు. ముస్లిం కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఆ మనిషి చనిపోయిన బాధ కంటే ఎక్కువ
అతన్ని ఎక్కడ మేము ఖననం చేయాలనే ఒక ఆందోళన తీవ్రంగా ముస్లింలు ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి ముస్లింలకు ఒక 10 స్పాట్లు 5 ఎకరాల చొప్పున 50 ఎకరాల భూమిని ఖబరస్థాన్ల కొరకు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా లోన్లకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటిదాకా నామినల్ లోన్లు మాత్రమే ఇచ్చిండ్రు. ఈ చివరి సంవత్సరం ఎన్నికల సంవత్సరంలో లోన్లు ప్రకటించి ఉన్నారు. అవి కూడా అందరికీ లోన్లు ఇవ్వలేదు. అర్హులైన వాళ్ళు చాలామంది సుమారు 1000 నుంచి 1500 రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు. అత్యంత పేదవాళ్ళు 1000-1500 రూపాయలు వాళ్ళకు చాలా ముఖ్యమైనవి. వాళ్ళకు లోన్లు ఇవ్వకుండా ఈరోజు ప్రభుత్వము అర్హులు కాని వాళ్లకు ఇచ్చిన దాంట్లో కూడా ఎలాంటి నియమ నిబంధనలు పాటించకుండా లోన్లు ఇచ్చింది. అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా లోన్లు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ఈరోజు ముస్లింలు ఉద్యోగ రంగంలో కానీ వ్యాపార రంగంలో వెనుకబడి ఉన్నారు. 10 లక్షల వరకు 50% సబ్సిడీతోటి బ్యాంకుల కాన్సెంట్ లేకుండా వడ్డీ రహిత లోన్లు ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ముస్లింలు సమావేశం కావడానికి కానీ లేదా వాళ్ళు కూర్చోవడానికి ఎటువంటి ఒక భవనము హాలు మహబూబ్నగర్లో లేదు. గత ప్రభుత్వాలు ఉర్దూ ఘర్ని నిర్మించి ఉండే వాటిని కొన్ని రోజులు ఉపయోగించుకున్నారు. ఆ తర్వాత హాస్టల్కి ఇచ్చిండ్రు. ఇప్పుడు అది శిథిలావస్థకు చేరి ఉంది. ఆ ఉర్దూ ఘర్ను మరమ్మత్తు చేసి ఆధునీకరించి ముస్లిం కమ్యూనిటీకి అప్పగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకో అంశం కూడా, ఈ మహబూబ్నగర్ అంటేనే మీర్ మహబూబ్ అలీ ఖాన్ తోటి ముడిపడ్డ పట్టణం ఇది. 6వ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ మహబూబ్నగర్ పట్టణాన్ని వ్యవస్థాపించాడు. ఆయన కట్టిన భవనాల వల్లనే 100 సంవత్సరాలుగా పరిపాలన వ్యవహారాలన్నీ నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు కలెక్టరేట్ కూల్చేసిండ్రు. అనేక భవనాలు ఆయన కట్టిన భవనాలు స్థితిలావస్థకు చేరినాయి. आज एक प्रेस मीट का इनेकाद मौजूदा असम्बली इंतखाबात के सिलसिले में मुनक़िद किया गया, जिसमें महबूबनगर के कई समाजी तंजीमों के ज़िम्मेदारान महबूबनगर की आवाम से मुशावरत करने के बाद जो पार्टी के उम्मीदवार इस दफ़ा मैदान में उतरना चाहते हैं, इंतखाब लड़ना चाहते हैं, उनके बीच में तमाम समाजी तंजीमों की जानिब से, महबूबनगर के मुसलमानों की जानिब से एक मंशूर, एक चार्टेड ऑफ डिमांड पेश किया जा रहा है। क्योंकि साबिक़ में देखा गया कि पिछले 10 सालों से सिर्फ मुसलमानों को बहलाया और फुसलाया जा रहा है। जब भी उनको अमल की बात आ रही है, जब भी उनको कुछ देने की बात आती है, तो सिर्फ उनको कान खुश कर दिए जाते हैं। जैसा कि तमाम मज़ाहिब के जो कैस्ट वाइज हैं, उन लोगों को हुकूमत तेलंगाना की जानिब से कम्युनिटी हॉल्स दिए गए, कई एकड़ अराजी दी गई, करोड़ों की इमदाद दी गई। लेकिन अफसोस इस हल्क़े महबूब नगर में 50% मुसलमान रहने के बावजूद मुसलमानों को सरासर नज़रअंदाज कर दिया गया। जिस तरह से दूसरे कम्युनिटीज़ को कन्वेंशन हॉल्स दिए गए, शादी खाने दिए गए, लेकिन अफसोस बारहा याद दिलाने के बावजूद मुसलमानों को कोई कन्वेंशन हॉल का ऐलान नहीं किया गया। ना उनको कोई अराजी दी गई, ना उसके मुताल्लिक़ कोई पैसों का ऐलान किया गया। जब वोट की बात आती है तो तमाम जमातें मुसलमानों के वोट लेने के लिए उनके दरवाजे पर आती हैं। जब बात जीत कर जब उनको हम असम्बली में भिजाते हैं, जब उन मुसलमानों के हकूक़ से लड़ने की जब बात आती है, तो तमाम जमातें मुसलमानों को नज़रअंदाज कर दी हैं। जो साबिक़ में कई साल 70 साल से देखते हुए आ रहे हैं, ये अमल हमेशा से चलते हुए आ रहा है। इसीलिए इस दफ़ा शहरियान महबूबनगर ने डिसाइड किया है कि अब का इलेक्शन सिर्फ हम कान खुश करने पे नहीं दिया जाएगा, सिर्फ वादों पे नहीं दिया जाएगा। अगर मुसलमानों का वोट अगर आपको चाहिए, तो आपको चाहिए कि मुसलमानों के सामने आए, मुसलमानों के ज़िम्मेदारों के सामने आए, आकर आप इन मुसलमानों के जो 11 डिमांड्स हम रख रहे हैं, इसके ऊपर आप एश्योरेंस दें कि हम ये 11 चीज़ें हम
मुसलमानों के लिए तकवील रूब अमल लाएंगे और साथ में टाइम पीरियड भी बताया जाए। ऐसा नहीं कि हम सब वादे कान खुश करने के लिए इलेक्शन के मौक़ों पर कहेंगे कि हम भी करेंगे, फिर पिछले 5 साल तक कोई नज़र नहीं आएगा। लिहाजा तमाम वो उम्मीदवार जो इस दफ़ा इलेक्शन लड़ना चाहते हैं, उनके सामने महबूब नगर की समाजी तंजीमों की जानिब से एक मंशूर, एक डिमांड, चार्टर ऑफ डिमांड रखा जा रहा है मुसलमानों की मौजूदा सिचुएशंस को देखकर। और ये हमारे मुतालिबात सिर्फ महबूब नगर ज़िले के असम्बली हल्कों से मुताल्लुक़ हैं, जिसमें सबसे पहले 2 एकड़ अराजी शादी खाने के लिए मुख्तस की जाए शहर के क़ल्ब में, ताकि मुसलमान अपने शादियों वगैरह में उसके मुस्तफ़ीद हो सकें। और ये शहर महबूब नगर निज़ाम मीर महबूब अली ख़ान के नाम से मंसूब है। उन्होंने अपना सब कुछ दिया, इस शहर को अपने नाम दिया, इस शहर को सारे तेलंगाना में एक पहचान दिलाई। लेकिन अफसोस, जब भी बात उनकी आती है तो उनके नाम को नज़रअंदाज किया जा रहा है। लिहाजा हम मुतालिबा करते हैं कि निज़ाम मीर महबूब अली ख़ान के नाम से एक सड़क मंसूब कर दी जाए महबूब नगर की, और उनके नाम से एक हाल को बनाया जाए। और उर्दू घर शादी खाना जो सन 2000 में हाजी गफ्फार पेट्रोल पंप के अक़द में जो बनाया गया था, वो बड़ा खस्ता हालत में है। उसको हुकूमत अपने खुसूसी फ़ंड के ज़रिए उसको रिनोवेट करके फिर मुसलमानों के हवाले करे। और महबूब नगर के तमाम डिपार्टमेंट्स में जो आउटसोर्सिंग के ज़रिए जो जॉब्स पुर किए जा रहे हैं, उसमें मुसलमानों को 40% नुमाइंदगी दी जाए, ताकि जो मुसलमानों में जो बेरोज़गार नौजवान हैं उनको ज़्यादा से ज़्यादा रोज़गार फराम हो सके। और महबूब नगर के क़ल्ब में एक औक़ाफ़ की बहुत बड़ी लैंड है, जिसको 77-78 सर्वे नंबर 77-78 है, जो बहुत दिनों से खाली है। जो भी उम्मीदवार मुसलमानों का वोट चाहता है, वो आके मुसलमानों को यकीन दिलाए कि इस सर्वे नंबर 77-78 को क्लियर करके वो आगे आकर अपनी पूरी ताकत लगाकर मुसलमानों के हवाले कराएं, और उस पर एक अजीम शॉपिंग कॉम्प्लेक्स बनाया जाए, जिसमें गरीब मुसलमानों को मलगियाँ और उनके रोज़गार के ज़राए फराहम किए जाएँ। और महबूब नगर में क्योंकि एक मुस्लिम आबादी डोमिनेटेड इलाका है, तो लिहाजा यहाँ पे एक मुस्लिम मैटरनिटी नर्सिंग होम का क़याम अमल में लाया जाए, ताकि जो मुसलमान अपने सेहत से मुताल्लिक़ जो भी मामलात हैं वो एक अच्छे से मुस्लिम कम्युनिटी मैटरनिटी नर्सिंग होम में अपने मामलात को हल कर सकें। और शहर दिन ब दिन कसीर तादाद में फैलता जा रहा है, तो क़ब्रस्तानों का भी बड़ा मसला मुस्तक़बिल में हो सकता है। तो हुकूमत से गुजारिश की जाती है, और जो भी ख़ास तौर पे जो उम्मीदवार इलेक्शन लड़ना चाहते हैं, उनसे गुजारिश की जाती है कि 10 मकामात के शहर के अतराफ़ में 5-5 एकड़ के ज़रिए क़ब्रस्तानों की ज़मीन अलाट की जाए। क्योंकि हमेशा सिर्फ मुसलमानों के कान खुश किए गए हैं, लेकिन काम बहुत ही नहीं के बराबर हुआ है। कभी इनको डराकर वो वोट हासिल करते हैं, कभी ये डराकर उनको वोट हासिल करते हैं। हमारा हाल ऐसा हो चुका है कि कभी ये फुटबॉल मारे तो वो गोल में जा रहा है, कभी ये फुटबॉल मारे तो वो गोल में जा रहा है। लेकिन इस दफ़ा ऐसा नहीं होगा। इस दफ़ा मुसलमान बाशऊर हो चुके हैं। इस दफ़ा हम वोट अपने मंशूर के मुताबिक, हमारे डिमांड के मुताबिक दिया जाएगा। जो भी हमारे इन डिमांड्स को, 11 डिमांड्स को पूरी ताकत के साथ, पूरी ईमानदारी के साथ और टाइम फ्रेम के साथ, ऐसा नहीं कि इतने साल में करेंगे हम, इतने महीनों में करेंगे हम, तो मुसलमान उनको वोट डालने के ताल्लुक से सोचा जाएगा। और इस प्रेस कॉन्फ्रेंस को ये ना समझे कि किसी एक खास पार्टी या किसी एक खास जमात की तायद में ये मुनक़िद की गई है, किसी की तायद या किसी की मुखालिफत में नहीं की गई है। सिर्फ मुसलमानों के हक़ में और मुसलमानों के मौजूदा ज़रूरियात को मद्देनज़र रखते हुए इसको रखी गई है। क्योंकि मुसलमानों का वोट बड़ा अहम है, बहुत ही अहमियत का हामिल है। लिहाजा अब की बार मुसलमान हमारे मुतालिबात की बुनियाद पर वोट देगा, सिर्फ कान खुश करने की बुनियाद पर नहीं। क्योंकि साबिक़ में जितने लोन दिए गए हैं, మరిన్ని వార్తల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి।